కడప జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన గండికోటలో అభివృద్ధి పనులు ఊపందుకుంటున్నాయి. జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ మంగళవారం అక్కడ పర్యటించి పాస్కీ పథకంలో భాగంగా 77 కోట్ల రూపాయల నిధులతో జరుగుతున్న పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు. త్వరలో జరగనున్న వారసత్వ ఉత్సవాల కోసం జరుగుతున్న ఏర్పాట్లను కూడా ఆయన సమీక్షించారు. జనవరి మొదటి వారంలో నిర్వహించనున్న హెరిటేజ్ ఫెస్టివల్ కోసం టెంట్ సిటీ, వాకింగ్ ట్రాక్, వీక్షణ స్థలాలు వంటి పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. సుమారు 77 కోట్ల రూపాయల కేంద్ర నిధులతో జరుగుతున్న పనుల్లో మరింత వేగం తీసుకురావాలని, వారసత్వ ఉత్సవాలకు ముందు వీలైనన్ని పనులు పూర్తి చేయాలని సంబంధిత విభాగాలను కలెక్టర్ ఆదేశించారు. So this building గండికోటలో వివిధ రకాలైనటువంటి ఎమ్యూనిటీస్ని డెవలప్ చేయడానికి మనం సాస్కీ ద్వారా మనం ఈ కార్యక్రమాన్ని, ఈ ప్రాజెక్ట్ టేకప్ చేయడం జరిగింది. మొత్తం 77 కోట్ల రూపాయలు ఈ గండికోట చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి, అలాగే ఇక్కడ వస్తున్నటువంటి టూరిస్టులకి ఎమ్యూనిటీస్ ఏర్పాటు చేయడానికి ఈ ప్రాజెక్టు శాంక్షన్ అయింది. ఇప్పుడు ఈ ప్రాజెక్టు మొదలవటం జరిగింది. పనులు ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. సో దీంట్లో భాగంగా మనకి టూరిస్టు ఎమ్యూనిటీస్లో భాగంగా ఒకటి టూరిస్టు ఎక్స్పీరియన్స్ సెంటర్ అనేది ఒక 10,000 SFTలో ఒక మంచి సర్క్యులర్ ఆకారంలో ఒక బిల్డింగ్ వస్తూ ఉంది. అలాగే టూరిస్ట్ సంబంధించినటువంటి ఎమ్యూనిటీస్ అంటే వారికి కావాల్సినటువంటి టాయిలెట్స్ కానీ, ఇన్ఫర్మేషన్ సెంటర్స్ కానీ, అదేవిధంగా క్యాఫ్టేరియాస్ కానీ, అవన్నీ కూడా ఒక 2 సెంటర్స్ ఈచ్ 4,000 SFT చొప్పున వస్తూ ఉంది. అలాగే ఒక టెంట్ సిటీ కూడా PPPలో అది రావటం జరుగుతూ ఉంది. కూడా వాళ్ళు కూడా పనులు మొదలు పెట్టడం జరిగింది. అలాగే సుమారుగా 1 కిలోమీటర్ 1.1 కిలోమీటర్ వాకింగ్ ట్రైల్ అంటే మనకి గండికోట పోర్టు ముఖద్వారం నుంచి విజిటర్ సెంటర్ వరకు అన్ని అంటే అందరూ కూడా వాక్ చేయడానికి, అలాగే అటు ఇటు దానికి కావాల్సినటువంటి పాపప్స్, ఎమ్యూనిటీస్ కానీ, రెస్టారెంట్స్ కానీ ఇవన్నీ కూడా దానికి ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఇది పూర్తిగా వెహికల్ ఫ్రీ జోన్గా చేస్తూ ఈ 1.5 కిలోమీటర్ని వచ్చినటువంటి టూరిస్టులకి ఒక ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేయడానికి ఈ ప్రాజెక్టులో చర్యలు తీసుకుంటున్నాం. అలాగే జనవరి మొదటి వారంలో మనం ఈ గండికోట ఉత్సవాలను కూడా మనం ప్లాన్ చేస్తూ ఉన్నాం. అప్పటికి కొన్ని పనులు పూర్తి చేయాలని చెప్పేసి టార్గెట్ తోటి పెట్టుకుని మనం ముందుకెళ్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు పోయినసారి ఇక్కడ వచ్చినప్పుడు మన శ్రీకృష్ణదేవరాయలు వారి విగ్రహం గురించి వారు అనౌన్స్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఎక్కడ పెడితే బాగుంటుందనే దానిపైన కూడా ఇవాళ కొంత ఫీల్డ్ విజిట్ చేసుకుని ఉన్నాము. తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క డైరెక్షన్ తీసుకుని దానికి తగ్గట్టుగా